ఫైనల్లీ బ్రిజా ఫేస్ లిఫ్ట్కి ముహూర్తం కుదిరిందండి. జూలై 17 పొద్దున్న 10:30 కాదు 10:33 నేను జోక్ చేస్తున్నానండి. ఎగ్జాక్ట్ డేట్ టైం అయితే తెలియదు, కానీ బ్రిజా ఫేస్ లిఫ్ట్ ఆల్మోస్ట్ ఎప్పుడు లాంచ్ అవుతుందో తెలుస్తుంది. సో లాంచ్ డేట్ గురించి చెప్తాను. అండ్ దాంతోపాటు ఇంజిన్ ఆప్షన్స్ ఏమన్నా మారుతున్నాయా, సిఎన్జి మనకి ఎలా ఉండబోతుంది, ట్విన్ సిలిండర్ ఏమన్నా వస్తుందా, ఇంకా దీంతోపాటు ఫ్లెక్స్ ఫ్యూయల్ ఏమన్నా లాంచ్ చేసే అవకాశం ఉందా, ఇంకా E30 ఏమన్నా పట్టుకొస్తారా, E30లో ఏమన్నా E30 కంప్లైంట్గా ఏమైనా పట్టుకోగలుగుతారా, ఇంకా స్మార్ట్ హైబ్రిడ్ ఆప్షన్ ఎలా ఉండబోతుంది. సో బ్రిజాలో ఏమేమి రాబోతున్నాయి ఫేస్ లిఫ్ట్లో, అండ్ దాంతోపాటు లాంచ్ డేట్ మొత్తం డీటెయిల్స్ అయితే మీకు క్లియర్గా చెప్తానండి. హాయ్ అండి, నేను మీ కార్ మామ ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో చేయడానికి చాలా ఎఫర్ట్ పట్టింది. ఒక్క లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అండ్ హైప్ బటన్ కనిపిస్తుంటే కనుక స్టార్ సింబల్లా ఉంటుంది, ఆ హైప్ బటన్ మీద క్లిక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. అండ్ మీరు కార్ కొనే ప్రాసెస్లో సీరియస్గా ఉన్నట్లయితే కనుక మన కార్ మామ వాట్సాప్ కమ్యూనిటీని జాయిన్ అవ్వచ్చు. సో వాట్సాప్ గ్రూప్స్లో డిస్కషన్స్ అవుతాయి, డిస్కస్ చేయొచ్చు, కొటేషన్స్ కంపేర్ చేసుకోవచ్చు, గ్రూప్గా వెళ్ళి బుకింగ్ చేయొచ్చు, ఓవరాల్గా చాలా డిస్కౌంట్స్ పొందొచ్చు, రైట్ డెసిషన్ తీసుకోవచ్చు. కమ్యూనిటీలో జాయిన్ అవడానికి లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఈ బ్రిజా ఫేస్ లిఫ్ట్ గురించి చాలా రోజుల నుంచి వింటున్నాం కానీ రావట్లేదు. అందుకే నేను ముహూర్తం అని ఎలాగని కొంచెం కామెడీ చేశాను, ఎందుకంటే చాలా టైం అయిపోయింది అనమాట. ఆల్మోస్ట్ అందరూ ఇంకా వస్తుందిలే, ఎప్పుడు వస్తుందిలే, చాలా జోకులు సెటైర్లు వచ్చేసినాయి ఇంటర్నెట్లో. లైక్ ఓకే మీకు కాదు, మీ అబ్బాయి రేపు పొద్దున్న మీ అబ్బాయి పెళ్ళి అవుతుంది, ఆ టైంకి మీరు కొనుక్కోవచ్చు, అలాంటి సెటైర్లు కూడా వచ్చినాయి అనమాట. సో ఫైనల్గా అయితే ఇప్పుడు రాబోతుంది. ఎందుకంటే దానికి కారణాలు ఉన్నాయి, ఎందుకు రాబోతుందని దానికి స్ట్రాంగ్ సాలిడ్ రీజన్స్ ఉన్నాయి కాబట్టి టైం దగ్గర పడిందని చెప్తున్నాను. సో బిఫోర్ నోయింగ్ ద టైం అండ్ ఎందుకు ఆ రీజన్స్ తెలుసుకునే ముందు బ్రిజా ఫేస్ లిఫ్ట్ ఇంజిన్ ఆప్షన్స్ విషయం వచ్చేసరికి అండి, ప్రస్తుతానికి ఉంది 1.5 లీటర్ న్యాచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజిన్. దాంతోపాటు వీళ్ళు ఫ్రాంక్స్లో ఉండే 1 లీటర్ టర్బో ఇంజిన్నే బ్రిజాలో కూడా ప్రొవైడ్ చేయబోతున్నారు. సో ఈ 1 లీటర్ టర్బో ఇంజిన్ ఇవ్వడం వల్ల బెనిఫిట్ ఏమవుతుందంటే బ్రిజాకి GST ట్యాక్స్ బెనిఫిట్ అయితే వస్తుంది అనమాట. సో ట్యాక్స్ తక్కువ పడడం వల్ల సో బ్రిజా మనం ఇప్పుడు టర్బో ఇంజిన్ ఉంటుంది, దానివల్ల ట్యాక్స్ కొంచెం అంటే దానివల్ల ఇంజిన్ కాస్ట్ కొంచెం పెరుగుతుంది, అయినప్పటికీ ట్యాక్స్ సేవింగ్ ఉండడం వల్ల సో బ్రిజా టర్బోలో ఐ థింక్ ఇట్ విల్ బికమ్ మచ్ మోర్ అఫోర్డబుల్ అనమాట. సో ఇక్కడ మనకి ఇంజిన్ ఆప్షన్స్ విషయం వచ్చేసరికి బ్రిజా ఫేస్ లిఫ్ట్లో 1.5 లీటర్ న్యాచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజిన్ అండ్ 1 లీటర్ టర్బో ఇంజిన్తో కూడా వస్తుంది. తర్వాత సిఎన్జి. సో ఇప్పుడు ఎగ్జిస్టింగ్ బ్రిజాలో సిఎన్జి ఏమవుతుందంటే చాలా మటుకు బూట్ స్పేస్ని ఆక్యుపై చేస్తుంది. బట్ ఇప్పుడు అండర్ బాడీ సిఎన్జి మారుతి సుజుకి విక్టోరియస్లో ఎలాగైతే అండర్ బాడీ ఇచ్చారో, సో ఇప్పుడు కూడా దీనిలో బ్రిజాలో కూడా అండర్ బాడీ సిఎన్జి వస్తుందని తెలుస్తుంది. సో అండర్ బాడీ సిఎన్జి రావడం వల్ల బాగా బెనిఫిట్ అయితే ఉందండి. అండ్ అండర్ బాడీ సిఎన్జి ఉంది కాబట్టి అందరికీ తెలుసు, సిఎన్జితో పాటు న్యాచురల్ యాస్పిరేటెడ్ ఇంజిన్ ఉండాలి కాబట్టి టర్బో అండ్ న్యాచురల్ యాస్పిరేటెడ్ ఇంజిన్ రెండు కూడా వస్తాయనేది క్లారిటీగా తెలుస్తుంది. తర్వాత E30 సంగతి ఏంటి, ఒక E27 కంపెనీ పట్టుకొస్తారేమో, E30 పట్టుకొస్తారేమో. సో మోస్ట్లీ E27 E30 వీళ్ళు పట్టుకు వచ్చే అవకాశం కనిపించట్లేదండి, ఎందుకంటే మారుతి వాళ్ళు ఫ్లెక్స్ ఫ్యూయల్ వైపు ఆలోచిస్తున్నారు కాబట్టి మేబీ ఫ్యూచర్లో ఫ్లెక్స్ ఫ్యూయల్ వేరియంట్స్ అయితే లాంచ్ చేస్తారేమో. బట్ ఇప్పటికైతే E27 కానీ E30 కంప్లైంట్ కానీ రాకపోవచ్చు. అండ్ E20 కార్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ E30 వరకు నడుస్తాయండి, ప్రాబ్లం ఏమి ఉండదు. ఆల్రెడీ మనం దీని గురించి డీటెయిల్గా ఒక వీడియో కూడా చేశాను అనమాట. ఎందుకంటే ఇప్పుడు అందరికీ కూడా పెట్రోల్ కార్స్ కొనాలా వద్దని కన్ఫ్యూజన్ ఉంటుంది. సో పెట్రోల్ కారు ఇప్పుడు కొనుక్కోవడం కరెక్ట్ అని చెప్పడానికి 4 రీజన్స్ ఉన్నాయి. సో దాన్ని బేస్ చేసుకున్న వీడియో చేశాను, అది మీరు చెక్ చేయొచ్చు కావాలనుకుంటే. సో స్పెసిఫిక్గా E30 కంప్లైంట్ పట్టుకురావడం అయితే పట్టుకొస్తారని నేనైతే అనుకోవట్లేదు. ఇంకా ఫ్లెక్స్ ఫ్యూయల్. సో ఫ్లెక్స్ ఫ్యూయల్ వేరియంట్ ఏమైనా బ్రిజాలో పట్టుకొస్తారా అంటే పట్టుకు రాకపోవచ్చు అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మారుతి వాళ్ళ స్ట్రాటజీ కూడా వ్యాగనార్లో కూడా ఫ్లెక్స్ ఫ్యూయల్ పట్టుకొచ్చినా కూడా దాన్ని ఓన్లీ ట్యాక్సీ సెగ్మెంట్ వరకు పరిమితం చేశారు ప్రస్తుతానికి. సో వాళ్ళు ఫస్ట్ రియల్ వరల్డ్ ఫీడ్బ్యాక్ తీసుకొని ప్రాపర్గా ఏమన్నా ఇంప్రూవ్మెంట్స్ ఏమైనా చేసుకోవాల్సినవి, కరెక్షన్స్ చేసుకోవాల్సినవి ఏమైనా ఉంటే అవి చేసుకొని ఫైనల్గా ప్యాసింజర్స్కి ఇద్దాం అనుకుంటున్నట్టున్నారు. సో అందుకే దాన్ని అయితే వ్యాగనార్ని ట్యాక్సీ సెగ్మెంట్లో ఫస్ట్ ఫ్లెక్స్ ఫ్యూయల్ లాంచ్ చేశారు. సో బ్రిజాలో ఇప్పుడు ఫ్లెక్స్ ఫ్యూయల్ ఇవ్వకపోవచ్చు అని నాకు అనిపిస్తుందండి. సో ఇదొక ఆస్పెక్ట్ ఉంది. సో మేబీ 2027లో ఫ్రాంక్స్లో గట్టా లాంచ్ చేసి నెమ్మదిగా బ్రిజాలో కూడా పట్టుకొస్తారేమో, ప్రస్తుతానికి అయితే లేదు. ఇంకా స్మార్ట్ హైబ్రిడ్ ఆప్షన్ చాలామంది తెలియని విషయం ఏంటంటే బ్రిజా యాక్చువల్గా
ఎగ్జిస్టింగ్ వర్షన్స్లో టాప్ వేరియంట్లో స్మార్ట్ హైబ్రిడ్ ఆప్షన్ ఉందండి, బట్ లోవర్ వేరియంట్లో స్మార్ట్ హైబ్రిడ్ లేదు. స్మార్ట్ హైబ్రిడ్ వల్ల ఏమవుతుందంటే కొంచెం మైలేజ్ ఎక్కువ వస్తుంది. ఈవెన్ విక్టోరియస్లో కూడా స్మార్ట్ హైబ్రిడ్ స్టార్టింగ్ నుంచి ఇవ్వడం వల్ల మైలేజ్ అయితే ఎక్కువ వస్తుంది అనమాట. సో స్మార్ట్ హైబ్రిడ్ ఆప్షన్ ఇక్కడ రాబోయే బ్రిజాలో స్టార్టింగ్ నుంచి పట్టుకొస్తారా అంటే స్టార్టింగ్ వేరియంట్స్ నుంచి పట్టుకురాకపోవచ్చు, ఎందుకంటే కాస్ట్ పెరిగిపోతుంది. మేబీ కొన్ని వేరియంట్స్లో యాడ్ చేస్తారేమో, టాప్ ఎండ్ వరకే ఉంచుతారా లేకపోతే మిడ్ వేరియంట్లో కూడా యాడ్ చేస్తారా అనేది వేచి చూడాలి మనం. బట్ స్మార్ట్ హైబ్రిడ్ ఇస్తే బాగుంటుంది, ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఎందుకంటే బ్రిజా మనం చాలామంది తెలియని విషయం ఏంటంటే బ్రిజా 1.5 లీటర్ ఇంజిన్ అవ్వడం వల్ల నార్మల్గా అయితే మరీ ఎక్కువ మైలేజ్ రాదండి. అదే మీరు స్మార్ట్ హైబ్రిడ్ ఆప్షన్ ఉంటే కనుక మైలేజ్ ఎక్కువ వస్తుంది అనమాట. సో ఆ వేరియంట్స్ని ఎలా షఫుల్ చేస్తారో మనం అయితే వెయిట్ చేసి చూడాలి. తర్వాత లాంచ్ డేట్ విషయం వచ్చేసరికి జూలై 2nd ఆల్మోస్ట్ కన్ఫామ్ అన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే డిఫరెంట్ న్యూస్ అండ్ డిఫరెంట్ మీడియా పబ్లికేషన్స్లో వచ్చేసింది. అంటే మనకి ఎకనామిక్ టైమ్స్లో, బిజినెస్ టుడే, ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ వీళ్ళందరూ కూడా ఏంటంటే మనకి స్టాక్ మార్కెట్ రిలేటెడ్ న్యూస్ కూడా పబ్లిష్ చేస్తూ ఉంటారు. కాబట్టి వీళ్ళ దగ్గర ఉండే న్యూస్ చాలా దగ్గర అంటే చాలా ప్రాపర్గా ఉంటుంది. ఎందుకంటే దీన్ని బేస్ చేసుకుని స్టాక్ మార్కెట్ అప్ అండ్ డౌన్ అవుతుంది, మారుతి వాళ్ళ షేర్ కూడా అప్ అండ్ డౌన్ అవుతుంది. కాబట్టి మారుతి వాళ్ళు లీక్ చేసినట్టుగా మనకు అనిపిస్తుంది ఇన్ఫర్మేషన్. సో స్టాక్ మార్కెట్ ప్రిడిక్షన్స్ కోసం అండ్ ఆల్సో ఎగ్జిస్టింగ్ బ్రిజా యొక్క స్టాక్ కూడా తగ్గిందని కూడా తెలుస్తుంది. అండ్ బ్రిజా మీద క్యాష్ డిస్కౌంట్స్ కూడా ఎక్కువ ఇస్తున్నారు లాస్ట్ 2-3 months నుంచి చూసుకుంటే. సో ఇవన్నిటిని కంపేర్ చేసుకుంటే మనకి డేట్ దగ్గర పడిందని అర్థమైపోతుందండి. సో 95% ఛాన్స్ ఏంటంటే మనకి జూలై 2nd లాంచ్ అయిపోవడానికి అయితే చాలా మటుకు ఛాన్స్ అయితే ఉన్నాయండి. ఆల్మోస్ట్ లాంచ్ అయిపోవచ్చు. సో మీరు ఇప్పుడు కాంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్లో కార్ కోసం చూస్తున్నట్లయితే డెఫినెట్లీ బ్రిజా కోసం వెయిట్ చేయొచ్చండి. సో ఫైనల్గా ముహూర్తం కుదిరిందని చెప్పుకోవచ్చు బ్రిజాకి. ఎందుకంటే చాలా రోజుల నుంచి చూసి ఇప్పుడు ఫైనల్గా లాంచ్ చేస్తున్నారు కాబట్టి ముహూర్తం కుదరకే కదా. సో మీరు కార్ కొనడానికి కూడా ముహూర్తం కుదరాలి అంటే నాతో మాట్లాడచ్చు, నాతో మాట్లాడి ముహూర్తం ఫిక్స్ చేసుకోవచ్చు. ముహూర్తం అంటే నా ఉద్దేశం ఏ కార్ మీరు కొనుక్కోవాలి, ఏమైనా డౌట్స్ ఉన్నాయి క్లారిఫై చేసుకోవాలనుకుంటే నాతో మాట్లాడవచ్చు. నాతో మాట్లాడాలంటే కన్సల్టేషన్ బుక్ చేసుకోవచ్చు. మీరు కన్సల్టేషన్ బుక్ చేసుకోవడానికి కింద లింక్ ఉందండి. ఆ లింక్లో కన్సల్టేషన్ కన్సల్ట్ విత్ కార్ మామా అని లింక్ ఉంటుంది. ఆ లింక్పై క్లిక్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు. ఆర్ఎల్స్ ఇక్కడ వాట్సాప్ నెంబర్ నేను డిస్ప్లే చేస్తున్నాను కదా, దీనికి కన్సల్టెంట్ మెసేజ్ పెట్టినా కూడా మా టీం మీకు గైడ్ చేస్తారు. సో ఇంతవరకు నా వీడియో చూసారంటే మీకు వీడియో నచ్చిందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి, ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బ్రిజా ఫేస్ లిఫ్ట్ గురించి మీరు చూస్తున్నారు అంటే మీరు చాలా కార్ కొనే ప్రాసెస్లో దగ్గరగా ఉన్నట్టే అర్థం. అండ్ షోరూమ్ వాళ్ళతో ఎలా నెగోషియేట్ చేయాలి అనే దాని గురించి ఈ వీడియో చేశానండి. ఈ వీడియో చూస్తే మీరు ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఒక 20,000 రూపాయలు అయితే కనీసం సేవ్ చేసి పడుతుందండి. అంటే మినిమం అన్న గ్యారంటీ అనమాట. చెక్ చేసాక మీకే అనిపిస్తుంది. చూడండి. థ్యాంక్ యూ.